హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SLR మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటిగ్రేషన్ చాప్టర్ నుండి ఇంటిగ్రల్ ఆఫ్ మోడ్ ఫంక్షన్స్. సో మనకి క్వశ్చన్లో ఎగ్జామ్లో ఇంటిగ్రల్ ఆఫ్ మోడ్ ఫంక్షన్స్ రాగానే కొంచెం మనం డిఫికల్టీ ఫీల్ అవుతాం. సో అలా డిఫికల్ట్ ఫీల్ అవ్వకుండా మీకోసం ఒక మంచి షార్ట్ కట్ ట్రిక్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు మనం ఆ షార్ట్ కట్ ట్రిక్స్ ఏంటో నేర్చుకుందాం. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఇంటిగ్రల్ 1 to 5 mod x minus 3 dx. జనరల్గా మనం ఈ ప్రాబ్లం చేయడం కోసం మనం ఏం చేద్దామంటే దీన్ని స్ప్లిటింగ్ మెథడ్ యూజ్ చేస్తాం. అంటే మనం ప్రాపర్టీ ఉంది కదా, స్ప్లిటింగ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. బట్ మనం ఇక్కడ ఆ ప్రాపర్టీ ఏం యూజ్ చేయం. ఇక్కడ నేను 4 kinds ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. చూడండి, ఈ రెండు ఒక కైండ్, ఈ రెండు ఒక కైండ్ అనమాట. సో మనం ఎలా షార్ట్ కట్లో చేయాలో ఒకసారి చూద్దాం. సింపుల్ ట్రిక్. ఈ అప్పర్ లిమిట్ని తీసుకెళ్ళి ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 5 minus 3 ఎంత? 2. 2 square ఎంత? 4. ప్లస్ చేయండి. 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1 minus 3 ఎంత? -2. -2 హోల్ స్క్వేర్ ఎంత? అది కూడా 4. బట్ డివైడెడ్ బై 2 చేయండి. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఏం లేదు కదా, కోఎఫిషియంట్ ఏం లేకపోతే 2తో డివైడ్ చేయండి. సో 4 + 4 ఎంత? 8. 8/2 ఎంత? 4. ఇదే మన ఆన్సర్ అనమాట. ఒకసారి ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే 7 సబ్స్టిట్యూట్ చేస్తే 7 - 5 2. 2 square అంటే 4 ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3. 3 square అంటే 9/2. ఆన్సర్ ఎంత? ఇది 13/2. ఒకవేళ మరి కోఎఫిషియంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సింపుల్, సేమ్ 6 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 12. 12 - 5 అంటే 7. 7 square అంటే 49. ప్లస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 2 4. 4 - 5 అంటే 1. సో 1 square అంటే 1 బై ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ ఉందో ఆ కోఎఫిషియంట్ తీసుకోండి, ఇంటూ 2 చేయండి. సో ఆన్సర్ ఎంత అవుతుంది? ఇది 50/4 అంటే 25/2 మన ఆన్సర్. సేమ్ ఇది కూడా అంతే కదా. 6 3 ఎంత? 18. 18 - 7 ఎంత? 11. 11 square ఎంత? 121. ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 - 7 ఎంత? -1. -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 1 బై ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 3 ఇంటూ 2 ఎంత? ఇది 6 అనమాట. అంటే 122/6. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 61/3. సో ఇదే మన ఆన్సర్. వెరీ సింపుల్. ఇలా షార్ట్కట్లో మనం సింపుల్గా చేయొచ్చు. ఇలాంటి మరెన్నో షార్ట్కట్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ.